వరుణ్ తేజ్ ప్రజెంట్ ఆయన రెమ్యునేషన్ కి సంబంధించి సోషల్ మీడియాలో చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. సో చాలా మంది స్టార్ హీరోలు కూడా హిట్లలో హ్యాట్రిక్ కొడితే వరుణ్ తేజ్ మాత్రం ఫ్లాప్స్ లో హ్యాట్రిక్ కొడుతున్నాడు. సో రీసెంట్ గా వచ్చిన మట్కా సినిమా కూడా ఫ్లాప్ అయిపోయింది, అందరికి తెలిసిన విషయమే. సో మరి ఇప్పుడు ఆయన రెమ్యునేషన్ గురించి మాట్లాడుకుంటారు. మెగా హీరోస్ అంటే వాళ్ళ రెమ్యునేషన్ అంతా కూడా హైలో ఉంటది, వాళ్ళ సినిమాలు కూడా ఎప్పుడు హిట్ అవుతూనే ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో మెగా హీరోల హవా తగ్గిపోయిందని కూడా కొంతమంది ఫీల్ అవుతున్నారు. అంటే బేసికలీ వరుణ్ తేజ్ మనకు ఎట్లా తెలుసు, ఫిదా, తొలి ప్రేమ, గద్దలకొండ గణేష్, ఇట్లా ఈ సినిమాస్ తోని అంత హైప్ తెచ్చుకున్న ఒక యాక్టర్ గత కొన్ని అంటే 4 సినిమాలు, అది హ్యాట్రిక్ కాదు ఇంకా దానికంటే ఎక్కువ, లోఫర్, గని, గాంధీవధారి అర్జున్, ఆపరేషన్ వ్యాలంటైన్. నిజానికి ఆపరేషన్ వ్యాలంటైన్ ఆయన చాలా కష్టపడ్డారు, ఆ లుక్ పరంగా కానివ్వండి, ఆ పైలట్ లుక్ కోసం. ఆ స్టోరీ ఆల్రెడీ ఆపరేషన్ వ్యాలంటైన్ ది ఒక్కటి విషయం అని చెప్పాలి, ఒకే టైంలో ఒకే జానర్లో ఉన్న స్టోరీస్ తెలుగులో ఒకటి, హిందీలో ఒకటి వచ్చింది. అది హృతిక్ రోషన్ ఒక సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా ఈ సినిమా సేమ్ కాన్సెప్ట్, కార్గిల్ వార్ కి సంబంధించి. అదే విధంగా ఏదైతే వాళ్ళు అనుకున్నారో డౌన్ నుంచి వెళ్ళాలి, అండర్ తక్కువ లెవెల్లో, తక్కువ లో లెవెల్లో ఫ్లైటింగ్ ఫీల్ అవుతుంది. రెండిట్లలో సేమ్ ఉంటది కొన్ని కాన్సెప్ట్. ఏమైపోయిందంటే అరే తెలిసిన స్టోరీగా ఏం చూడాలి అనేది బాగా నెగిటివ్ అయిపోయింది అనమాట. అండ్ అదే విధంగా గాంధీవధారి అర్జున్ స్టోరీ అది ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ అవ్వలే. గని అయితే సినిమా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. ఇంకా లోఫర్ అయితే చెప్పనక్కర్లేదు, అందులో యాక్టర్స్ కూడా సాంగ్స్ హిట్ అయినప్పటికీ కూడా ఫ్లాప్. ఇక మట్కా విషయానికి వస్తే కంగువాతో పాటు వచ్చింది, చాలా డిఫరెంట్ లుక్ తోని అంటే ట్రై చేశారు, చాలా కొత్తగా ట్రై చేశారు. కానివ్వండి, హెయిర్ స్టైల్ కానీ పాతకాలంలో ఎట్లుండే వాళ్ళు అట్లా. అండ్ అదే విధంగా గద్దలకొండ గణేష్ లుక్ లాగా అనిపించింది ఒక పాయింట్ లో. అయితే కంగువా మూవీ కూడా మిక్స్డ్ టాక్ వినిపించింది, కానీ దీనికైతే టాక్ కూడా ఫస్ట్ నుంచే నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ దాని వల్ల ఏంటంటే ఆయన కంటిన్యూస్ గా ఫ్లాప్స్ వస్తున్నాయి కదా, ఇక ఆయన రెమ్యునరేషన్ తక్కువ చేస్తాడు అనేది ఒకటి వైరల్ అయింది వార్త. అయితే ఆయన ఇప్పటికీ సినిమాస్ కి 7 crores తీసుకుంటారు ప్రతి సినిమాకి. అది చిన్న బడ్జెట్ మూవీ, బడ్జెట్ ని బట్టి ఆయన మాక్సిమం అయితే ప్రతి సినిమా 7 crores తీసుకుంటారు. ఫిదా తర్వాత అంత చేశారు, దానికన్నా ముందు 6 or 5 ఉండేనంట. సో దాని తర్వాత ఇంకెక్కువ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 7 రన్నింగ్. అయితే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ అరే ఆయనతో ఫ్లాప్ వస్తుంది అని చెప్పేసి ఎవరు కూడా ఆపడు, ఖచ్చితంగా సినిమాలు తీస్తారు. నెక్స్ట్ రాబోయే సినిమా అయితే ఆయనకి బిగ్గెస్ట్, ఇంకా ఆయన చాలా అంటే చాలా కష్టపడబోతున్నారు అంతే. అంటే డూ ఆర్ డై కాదు, చాలానే మంది హిట్ అయితే ఖచ్చితంగా సినిమా చేస్తే హిట్ కొట్టాల్సింది అంతే అంతే. అంటే ఆయన హిట్ కొంచెం ఇప్పుడు ఈ టైంలో ఈ సిచ్యువేషన్ లో కొంచెం బెటర్ ఆప్షన్ ఇస్తుంది. అదే విధంగా నెక్స్ట్ మూవీస్ కి ఫ్యాన్స్ కూడా కొంచెం ఎనర్జీని ఇస్తుంది. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ లో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది, వాళ్ళకి నచ్చినప్పటికి కూడా ఆడియన్స్ లో అది వెళ్ళట్లేదు. వెళ్ళకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, తెలిసిందే అన్నట్టు కొంతమంది అంటున్నారు. అరే రొటీన్ డ్రామా అవన్నీ పక్కకు పెడితే ఆయన యాక్టింగ్ పరంగా మాట్లాడుకుంటే మట్కాలో ఆయన వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు. యాక్ట్రెసెస్ కూడా చాలా మంచిగా యాక్ట్ చేశారు. సో ఆ మూవీ ఫ్లాప్ అవడానికి వేరే రీజన్స్ ఇతర చాలా ఉన్నాయి, కానీ సినిమాకి సంబంధించి ఫ్లాప్ అవడంతో ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ తక్కువ చేసి మళ్ళీ 5 కోట్ల తీసుకోబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఏది వాస్తవం లేదు, ఆయన అంతే ఉంచబోతున్నారు, అసలు ఏది తగ్గించే ఉద్దేశం ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన స్టార్డమ్ సంపాదించుకొని ఈ లెవెల్కి వచ్చారు ఖచ్చితంగా. ఆయన ఎంత మెగా ఫ్యామిలీ అన్నా కూడా ఇప్పుడు సినిమాలు మరి మెగా స్టార్డమ్ యూజ్ చేయొచ్చు, కానీ అట్లా కాకుండా ఆయన ఇప్పటికి కూడా ఆయన సొంత కాళ్ళ మీదే వెళ్ళాలనుకుంటా. ఆయనకు సపోర్ట్ ఎవరు ఇచ్చినా కూడా నేను నా సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా, ఖచ్చితంగా చేస్తా. సో అట్లా ఆ సినిమా ఫ్లాప్ అయిందని చెప్పి ఆయన ఏం ఆగిపోరు, అట్లా అని చెప్పి తక్కువ చేస్తున్నారు. ఏ హీరో తక్కువ చేయరండి. అండ్ అదే విధంగా వాళ్ళు తక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదు, బికాస్ ఆ బాడీకి అదే విధంగా ఆయన యాక్టింగ్ కి ఆయన ఖచ్చితంగా ఆ లెవెల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టాలని కోరుకోవాలి, కానీ ఇంకా ఆయనకి ఇంతే లైఫ్ అయిపోయిందని చెప్పేసి కామెంట్లు అస్సలు చేయకూడదు. అండ్ అదేదో మిక్స్డ్ టాక్ వినిపించడంతో ఫ్లాప్ అయింది తప్పించి ఇంకేం లేదు.